ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ అనే పేరుతో రైతుల నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ప్రభుత్వం అయితే వాళ్ళు ఇంతవరకు హైకోర్టులు కూడా దీని మీద స్టే ఇచ్చినా కూడా మాట వినట్లేదు ప్రభుత్వం. ఎలా ఉంది అసలు పరిస్థితి? నిజానికి ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేది ప్రజలకి ఎంతవరకు ఏ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అనేది ప్రశ్న. రెండు, మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు నష్టపోతున్న నష్టపరిహారాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా మంది నష్టపరిహారం సరిగా రాలేదు అంటున్నారు. తర్వాత మనము వాళ్ళు ఇచ్చింది కొంచెం కొద్దిగా చూస్తే ఎక్కువ కమర్షియల్ బిట్స్ ఉన్నాయి, అందులో ఏఐ జనరేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి. అంటే ఒక సాధారణ సామాన్య మానవుడు ఎవరైతే ఇన్ని గ్రామాల ప్రజలు 30,000 ఎకరాలు అనేది మనకి అక్కడ ప్రాజెక్ట్లో కనపడుతుంది. 2-3 విషయాలు ఇక్కడ ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజల ప్రయోజనం కోసం ఉండాలి. తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఈ బడుగు బలహీన వర్గాలు, రైతులు, వ్యవసాయం చేసుకునే కూలీలు, వీళ్ళని పనంగా పెట్టి ఫ్యూచర్ నిర్మించకూడదు. తర్వాత మీరు చేసే ప్రాజెక్టు గురించి మీ నాయకుల ద్వారా, మీ ఆఫీసర్ల ద్వారా ప్రజలకు వివరించి వాళ్ళకి మాకు ఇష్టమే అంటే, ఇప్పుడు శ్రీశైలంకి ఇచ్చిరు, డ్యామ్లకు ఇచ్చిరు, రోడ్లకు ఇచ్చిరు, అన్నిటికి ఇస్తున్నాం, పరిశ్రమలకు ఇస్తున్నారు. వాళ్ళే వాళ్ళకి ఆ అవగాహన కల్పించి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. తర్వాత కోర్టు స్టే వచ్చినా కూడా భూభారతిలో పేర్లు తీసేయడం, వీళ్ళకి యూరియాలు, ఎరువులు లాంటివి లేకుండా చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చుట్టుపక్కల పొలాలు, కూరగాయల పంటలు ఉంటేనే హైదరాబాద్ పట్టణ వాసులు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇన్ని వేల ఎకరాలు వ్యవసాయానికి వద్దు, గ్రేడెడ్ అంటే ఇట్లా గ్రేడ్ చేసుకుంటా ఒకటే ఎకరంలో 10 ఎకరాలు పండిస్తారంట, ఏదో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి. అవసరం లేదు, ఎందుకనంటే మనది ఇంకా వ్యవసాయక రాష్ట్రమే. వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం, మన దగ్గర ఉద్యోగాలు లేవు, బాగా పరిశ్రమలు లేవు. పోనీ నువ్వేదో పరిశ్రమలు పెడుతున్నావు, ఇక్కడ ఉన్న యువతకు అందరికి ఉద్యోగాలు ఇస్తున్నావు అంటే అది కూడా లేదు. సో ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా బాధ్యత వహించాలి. ఇన్ని వేల మంది ఈ రైతులు నిజానికి ఈ పోరాటం పర్యావరణం కోసం, ఈ పోరాటం మన ఆహారం కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి 1000 లీటర్ల పాలు, 1000 లీటర్ల కూరగాయలు ఇవన్నీ పట్టణానికి అందిస్తున్నారని అంటే, ఇవన్నీ రేపు మనం ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటామా? దిగుమతి చేసుకొని కొనుక్కునేంత సత్తా ఉందా మనకి? లేదు కదా. ఏదో సవ్యంగా వాళ్ళకున్నంతలో మీరు ఉద్యోగాలు ఇవ్వకున్నా, మీరు ఏదో నిరుద్యోగ వృత్తులు ఇవ్వకున్నా బతుకుతున్నారు వీళ్ళు ఇక్కడ. కాబట్టి మనం అడిగేది ఏంటంటే, ఫస్ట్ ప్రజల్ని ఒప్పించుకోండి. మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కంటే కొన్ని వేల గ్రామాలు వెళ్ళిపోయినాయి, కొన్ని వేల ఎకరాలు వెళ్ళిపోయినాయి. అట్లా మీరు పెట్టుకోండి, ప్రజలకి చాయిస్ ఇవ్వండి. డెమోక్రసీ ఈజ్ అ చాయిస్, అంతే. ప్రజాస్వామ్యం అనంటే గుంజుకోవడం కాదు, నిర్బంధం కాదు, బెదిరించడం కాదు. మీరు పెట్టిన చట్టాలను గౌరవించండి. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలని వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఇవాళ జరిగిన ప్రజాభిప్రాయంలో ఏ రైతు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. పాపం ఒక ఆయన మాకు నిద్ర కూడా పట్టట్లేదు అని అంటున్నాడు. అంటే ఇంత భయాందోళన బతికే పరిస్థితి మనం తెలంగాణలో మనం కోరుకోలేదు, తెచ్చుకోలేదు. కాబట్టి మనము ప్రభుత్వాన్ని అడగాల్సింది, స్పష్టంగా మీరు జీవోలు పబ్లిక్లో పెట్టండి. స్పష్టంగా ప్రతి గ్రామం తిరిగి మీరు ప్రజల్ని ఒప్పించుకోండి. చాయిస్ వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ సడన్గా మావన్నీ టీజీఐఐసి తీసుకున్నదంటే అది ఎట్లా తీసుకుంటారు? తప్పు కదా. ఇప్పుడు ఎన్నో పోరాటాలు చేసుకుని 1 ఎకరం కొనాలని అంటే మన ఎన్ని తరాలు కష్టపడితే ఆ ఎకరం వచ్చిందో. ఇప్పటికి ఆల్రెడీ మీరు లావణి పట్టా భూములు తీసుకున్నారు అని అంటున్నారు. అవి రాళ్ళు రప్పలు ఇస్తే వాళ్ళు తరాలుగా ఎప్పుడు పొలాలు చేసుకుంటే ఇప్పుడు తీసేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది అన్యాయంగా భూ ఆక్రమణ జరగడానికి వీల్లేదు. తర్వాత చట్టాలు ఉన్నాయి, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను మనం పాటించాలి. 3, అది మెజారిటీ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితేనే ఇన్ని వేల ఎకరాలు అవసరం. నువ్వు ఫార్మాసిటీ అంటున్నావు, ఫార్మా కంపెనీలు పెట్టిన దగ్గర కాలుష్యం చూడండి, జీడిమెట్ల కానీ మెదక్ కానీ ఎక్కడ కానీ. అది ఫార్మాసిటీ కాదు. ఫార్మాసిటీని మళ్ళీ ఈ 19,000 ఎకరాలకి జోడిస్తూ ఫ్యూచర్ సిటీ అంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు మీరు మార్చుకుంటా పోతే అసలు మీరు కాగితాల మీద మారుస్తున్నారు కానీ ఈ భవిష్యత్ ఏంది, వీళ్ళ జీవితాలు ఏంది? ఎవరి శవాల మీద నువ్వు పునాదులు వేసి రేపు ఫ్యూచర్ అంటున్నావు. అది మనము స్పష్టంగా అడగాలి. దీనికోసం చాలా యంత్రాంగం పనిచేయాల్సి ఉంది. అక్కడ మేము ఈ పోరాటం ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీలకు పూర్తిగా రద్దు చేయడానిక, లేదంటే రైతులకు ఇంకొంత న్యాయం చేయడానిక? ఏ విధంగా? ఏదైనా ప్రజలే నిర్ణయిస్తారు. రేపు మేము ఓడిపోయాం, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అనే ఉద్యమాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే రేపు ఏం చేస్తారు, మల్లన్న సాగర్లో
పాపం ఇవ్వని వాళ్ళందరినీ ఒక పరిస్థితి ఏం తీసుకొచ్చినారు, ఇవ్వకపోతే నేను ఒట్టిగానే తీసేసుకుంటాం, మీకు డబ్బులు కూడా ఇవ్వము అని అంటారు, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో పోరాటాలు ఎప్పుడు కూడా మా భూములు మాకు కావాలంటున్నారు, మాకు ఫార్మాసిటీలు వద్దు అంటున్నారు. ఆ పోరాటాలని రేపు రకరకాల కుయుక్తులతోటి చెడగొట్టే విడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి, అవి జరిగినాయి. కాబట్టి ఈ పోరాటం మాత్రం ఇలాంటి ప్రాజెక్ట్స్ వద్దని మాకు అర్థమైంది. ఇట్లాంటి ప్రాజెక్ట్లకు మేము భూములు ఇవ్వమని అంటున్నారు, మేము న్యాయస్థానాల సహాయం తీసుకుంటున్నాం, కానీ అవి కూడా ప్రభుత్వాలు లెక్క చేయట్లేదు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ కాకపోయినా ఇంకొక సంవత్సరం అయినా మనం వీళ్ళ దగ్గరికి ఓట్ల కోసం రావాలి కదా, అప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తాం. కానీ ఆయన మేనిఫెస్టో చదివిండు, ఆ మేనిఫెస్టో నువ్వు అమలుపరచాలి కదా. నెక్స్ట్ టైం నువ్వు రాసుకున్న మేనిఫెస్టో నువ్వు అమలుపరచకపోతే ఇక మళ్ళీ ఎట్లా ప్రజలు నమ్ముతారు, కష్టమైంది.